పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు చర్చల ద్వారా ఈ ఆస్తుల పంపకాలే కావచ్చు, లేదా ముఖ్యంగా ఈ కార్పొరేషన్ల పంపకాలే కావచ్చు, ఉద్యోగులకు సంబంధించినటువంటి విభజనే కావచ్చు, కొత్తగా తెలంగాణ ప్రభుత్వం తెర మీదకి తీసుకొస్తున్నటువంటి అంశాలే కావచ్చు. సో ఇవి ఎట్లా చర్చల ద్వారా ఏ విధంగా పరిష్కరించుకోబోతున్నారు? సో తెలంగాణ ప్రభుత్వం నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చేసేటువంటి రిక్వెస్ట్లు ఏంటి? మా ప్రతినిధి ప్రజాభవన్ దగ్గర నరసింహరావు ఉన్నారు. సో నరసింహరావుతో మాట్లాడదాం. నరసింహరావు, మరొక అరగంటలో ఈ సమావేశం ప్రారంభం కాబోతోంది. సో ప్రజాభవన్లో ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వమే హోస్ట్ చేస్తుంది ఈ కార్యక్రమాన్ని. సో ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? సో తెలంగాణ ప్రభుత్వం ఈ సమావేశంలో ఏ అంశాలను ప్రధానంగా ప్రస్తావనకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది, చర్చకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది? ఎస్, ఈరోజు అయితే రెండు తెలుగు రాష్ట్రాలకు ఒక బిగ్ డే అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటిసారిగా సమావేశం కాబోతా ఉన్నారు. 10 ఏళ్లుగా రెండు రాష్ట్రాల మధ్య నలిగిపోతున్నటువంటి సమస్యాత్మకంగా ఉన్నటువంటి అంశాలకు పరిష్కారం కనుగొనడానికి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ సమావేశమైన తేలని అంశాలకి ఒక పరిష్కారాన్ని, సమాధానాన్ని కనుగొనేందుకు గతంలో 30 సార్లు అధికారుల బృందాలు సమావేశమైనప్పటికీ తెగని పంచాయతీకి, చిక్కుముడులకి ఇప్పేందుకు, వాటికి పరిష్కారం చూపేందుకు ఈరోజు కీలకమైనటువంటి సమావేశాన్ని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్వహిస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో అందరి చూపు, అందరి కళ్ళు ఇప్పుడు ప్రజాభవన్ వైపే మళ్ళాయి. ఇటు ఏపీ ప్రజల దృష్టి కావచ్చు, అటు తెలంగాణ ప్రజల దృష్టి కావచ్చు. ఈరోజు చంద్రబాబు నాయుడు అదేవిధంగా రేవంత్ రెడ్డి సమావేశంలో ఎలాంటి అంశాలపైన చర్చ చేయబోతా ఉన్నారు, ఏ అంశాలను లేవనెత్తబోతా ఉన్నారు, ఏ అంశాలకి, ఏ సమస్యలకి ఈరోజు సమావేశంలో పరిష్కారం లభించబోతుంది అనేటువంటి ఆసక్తికరమైనటువంటి చర్చ పొలిటికల్ సర్కిల్స్లో విస్తృతంగా జరుగుతుంది. సో ఈ విషయంలో కొంత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇనిషియేషన్ తీసుకున్నారు, ఒక ముందడుగు వేశారు. రెండు రాష్ట్రాల మధ్యన ఒక సౌహృద్భావ వాతావరణమే ఉండాలి, పేచీలు, ఘర్షణలు ఉండడం అనేది రెండు రాష్ట్రాల ప్రయోజనాలకు మంచిది కాదు అనే ఒక సౌహృదయంతో ఆయన ఒక అడుగు ముందుకేసి చర్చల ద్వారా సమస్యల్ని పరిష్కరించుకుందామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రతిపాదన చేసినటువంటి నేపథ్యంలో అదే స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించి ఈరోజు ప్రజాభవన్లో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి ఏర్పాట్లు చేశారు. మరి కాసేపట్లోనే 30 నిమిషాల్లోనే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ప్రారంభం కాబోతుంది. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే పూర్తయ్యాయి ప్రజాభవన్లో. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా మరో మంత్రి పొన్నం ప్రభాకర్, దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఇద్దరు అడ్వైజర్లు వేం నరేందర్ రెడ్డి, హర్కర వేణుగోపాల్, అధికారుల నుంచి సీఎస్తో పాటుగా మరికొంతమంది ముఖ్యమైనటువంటి అధికారులు ఈ సమావేశంలో పాల్గొనబోతా ఉన్నారు. అయితే గతం నుంచి ఇప్పటి వరకు ఈ 10 ఏళ్ల కాలంలో రెండు రాష్ట్రాల మధ్యన 9వ, 10వ షెడ్యూల్లో స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో 9వ, 10వ షెడ్యూల్లో ఇంకా పరిష్కారం కాని అంశాలు ఏమేమున్నాయనేటువంటి జాబితాను ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధం చేసుకున్నారు. ఆ జాబితాతోనే ఈరోజు సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు ఆ అంశాలను ముందు పెట్టి ఏ విధంగా పరిష్కరించుకుందామని కోరబోతా ఉన్నారు. ఇద్దరు కలిసి ఒక కంక్లూషన్కు రాబోతా ఉన్నారు. మొత్తంగా 9వ షెడ్యూల్లో 23 అంశాలపైన కార్పొరేషన్లు, సంస్థలపైన వివాదం కొనసాగుతూ ఉంది. 10వ షెడ్యూల్లో దాదాపుగా 30 సంస్థలు, కార్పొరేషన్ల మీద, అకాడమీలు, విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి ఆస్తుల విభజన పైన పేచీ కొనసాగుతూ ఉంది. వీటన్నింటిపైన దాదాపుగా 52 అంశాలున్నాయి. ఈ 9, 10వ షెడ్యూల్లో వివాదం ఉన్నటువంటివి. ఈ షెడ్యూల్లో లేనటువంటి అంశాలు కూడా మరికొన్ని ఉన్నాయి. వీటన్నింటిపైన చర్చల ద్వారా రెండు రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతినకుండా చర్చల ద్వారా పరిష్కరించుకుందామని చెప్పి ఈ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భావిస్తూ ఉన్నారు. సో అందుకు సంబంధించినటువంటి ఎజెండాను పూర్తిగా అన్ని విభాగాల వారిగా సిద్ధం చేసుకుని సమావేశానికి వస్తూ ఉన్నారు. విద్యుత్ అంశంలో ఉన్నటువంటి వివాదం కావచ్చు, మనం చూస్తూ ఉన్నాము స్క్రీన్ మీద. పొన్నం ప్రభాకర్ రాష్ట్ర మంత్రి చేరుకుంటా ఉన్నారు ప్రజాభవన్కి, ఇప్పుడే చేరుకున్నారు. అధికారులు కూడా ఇప్పుడే ప్రజాభవన్కు చేరుకుంటున్నారు. ఎందుకంటే సమయం కూడా సమీపిస్తుంది. మరొక 30 నిమిషాల్లో, దాదాపుగా మరొక 30 నిమిషాల్లోనే సమావేశం ప్రారంభం కాబోతుంది. కాబట్టి ఈ సమావేశంలో పాల్గొనేటువంటి మంత్రులు, అదేవిధంగా అధికారులు కూడా ప్రజాభవన్కు చేరుకుంటున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా తెలంగాణ వైపు నుంచి
నీటి ప్రాజెక్టుల విషయంలో ఉన్నటువంటి వివాదాలు పరిష్కరించుకోవడము, విద్యుత్ బకాయిల విషయంలో ఉన్నటువంటి అదేవిధంగా 7 మండలాలు ఖమ్మం జిల్లాలో వాటికి సంబంధించినటువంటి అంశాలు, ఈ విధంగా అనేక అంశాలని ముందు పెట్టి పరిష్కారం కోసము ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించబోతా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ రోజు సమావేశం మీద అయితే అందరూ ఆసక్తిగా చూస్తా ఉన్నారు. మరి చూడాలి ఏ అంశాలకు పరిష్కారం లభిస్తుంది అనేటువంటిది చూడాలి. మరి సో మొత్తం మీద మా ప్రతినిధి నరసింహరావు ప్రజాభవన్ దగ్గర ఉన్నారు. సో ప్రజాభవన్ విజువల్స్ లో కూడా మనం చూడొచ్చు. తెలంగాణ రాష్ట్రం తరపున ఈ సమావేశంలో పాల్గొనేటువంటి మంత్రులు కానీ అధికారులు కానీ ఒక్కరొక్కరిగా ప్రజాభవన్ కు చేరుకుంటున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. సో కాసేపట్లో మరో 6 గంటలు సాయంత్రం 6 గంటలకు ఈ సమావేశం మొదలు కాబోతోంది. ఇది ఒక తొలి భేటీ. అంటే ఈ భేటీ ద్వారానే అన్ని సమస్యలు కూడా పరిష్కారం కావు, కానీ ఒక సూత్రప్రాయంగా ఏ అంశాలు పీఠముడిగా ఉన్నాయి, సో ఏ అంశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు, సో కోర్టు వివాదాల్లో ఉన్నటువంటి అంశాలు ఏంటి, సో అలానే 2 రాష్ట్రాలకు సంబంధించిన పంపకాల విషయంలో ఒక సానుకూలమైనటువంటి వాతావరణానికి తీసుకురావడానికి చేయాల్సినటువంటి చర్యలేంటి, ఒక కమిటీలను రూపొందించిన